హాయ్ అండి అందరికీ. ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ ఉంటాయి కదా! నాకైతే గోంగూర తినాలని ఉంటుంది. కానీ కేరళలో గోంగూర దొరకదు. రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఆంధ్ర వెళ్ళి వచ్చేటప్పుడు నా కోసం గోంగూర తీసుకొని వచ్చారు. అందుకే నేను రొయ్యలు తెచ్చుకొని వండుకుంటున్నాను. ఫస్ట్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మంత్‌లో అయితే నాకు ఫుల్‌గా వామిటింగ్స్ ఉండేవి. నీరసంతో అలాగే పడుకునేదాన్ని. ఎవరికి చెప్పేదాన్ని కాదు. కానీ వాళ్ళకి ఎలా తెలిసిద్దో ఏమో కానీ నా కోసం ఫుడ్ తీసుకొని మా నైబర్స్ వండుకొని వస్తారు. 1, 2, 3 సార్లు కాదు, వాళ్ళకి చాలా అంటే చాలా సార్లు నా కోసం ఫుడ్ తీసుకొని వచ్చారు. మేబీ దేవుడే పంపించుంటాడని నేను అనుకునేదాన్ని. మా పాపను కూడా బాగా చూసుకుంటారు. మేము ఊరికి వెళ్ళినా, వాళ్ళు ఊరికి వెళ్ళినా మా పాప కోసం కాల్ చేసి ఎప్పుడు వస్తారు, మేము మిస్ అవుతున్నాం హీరా అని అంటారు. వాళ్ళు ఊరి నుంచి వచ్చేటప్పుడు మా పాప కోసం ఏదో ఒకటి కొనుక్కొస్తారు. డ్రెస్సులని, బుడ్డీలని ఏదో ఒకటి తీసుకొని వస్తూనే ఉంటారు. మీకు బాగాలేనప్పుడు మాకు చెప్పొచ్చు కదా, మేము వచ్చి మీకు హెల్ప్ చేస్తాము అని అంటారు. కానీ వాళ్ళు ఇబ్బంది పెడతాం నాకు ఇష్టం ఉండదు. నేనే పని చేసుకుంటాను ఓపిక తెచ్చుకొని. నాకు మా వారు హెల్ప్ చేస్తారు. కేరళలో మాకు మంచి నైబర్స్ దొరకడం మా అదృష్టం అనుకుంటాను. కూర అయితే వండేసాను. వేడి వేడి అన్నంలో రొయ్యల గోంగూర వేసుకొని తింటుంటే మామూలుగా ఉండదు. నాకైతే నోరు ఊరిపోతుంది. సూపర్గా వచ్చింది కర్రీ.